ఏది మొదలైనా కానీ చైనా నుంచో మొదలవుతుంది. అది నా పెద్ద దౌర్భాగ్యం. నేను పర్సనల్గా క్రియేట్ చేసి నేను తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతాను. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా రిలేటివ్స్లో ఈ న్యూస్ ఛానల్కి పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాలి. ఏది పడితే అది బీజిఎం బ్యాక్గ్రౌండ్ లేసేసుకుంటూ ఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్, ఆల్మోస్ట్ ఫ్రైడే ఈరోజు. సో ఏంది భయ్యా 1 వీక్ నుంచి వీడియోలు పెట్టట్లేదు, ఏంటి కథ, ఏమైంది ప్రాబ్లం అని అంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇక్కడ క్లైమేట్ డ్రాస్టిక్గా పడిపోయి ఆల్మోస్ట్ మైనస్లోకి వెళ్ళిపోయింది భయ్య. సో దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. సో 1 వీక్ నుంచి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, కొంచెం సర్ది అయ్యింది కాబట్టి వీడియోస్ అనేది చెయ్యలేదనమాట. సో అందరూ అనుకోవచ్చు ఏంది భయ్యో సర్ది అయ్యింది అది ఇది అంటున్నావు, ఏం సంగతి, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అంటే అట్లాంటిది ఏమి లేదు భయ్య, ఏమనుకోకండి. సో నా బాధలు నాకు. ఓకే, లెట్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ అనుకోకండి. కంపల్సరీ ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా మన ఛానల్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఏ న్యూస్ ఛానల్లో చూసినా కానీ ఇప్పుడు ఒకటే ఒక వర్డింగ్ మనకి వినబడుతుంది. అదేంటంటే JN2 వైరస్ వేరియంట్ ఒకటి కొత్తది వస్తుందంట కదా అని చెప్పేసి అంటున్నారు చాలామంది. భయ్యా అది JN1 JN2 కాదు అని చెప్పేసి చాలామంది అనుకుండొచ్చు. కాబట్టి నేను JN2 గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ఏం సంగతో నేను మీకు లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు కంపల్సరీ వీడియో చూడండి. ఓకే, ఇక్కడ ఎట్లుంది పరిస్థితి చైనాలో మాత్రం డాస్టిక్గా క్లైమేట్ చేంజెస్ మాత్రం ఉంటాయండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సీజనే అట్లాంటి సర్దీ సీజన్ కాబట్టి చాలా డ్రాస్టిక్గా ఉంటాయి చేంజెస్. మన దగ్గర ఆల్మోస్ట్ మనం ఏంటంటే 7 degrees వచ్చింది, 5 degrees వచ్చింది, సింగిల్ డిజిట్ వచ్చిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాం కదా. ఇక్కడ అది ఉండడమే అట్లా ఉంటుంది, దరిద్రం అనమాట. మనము మన దేశంలో పుట్టడం చాలా అదృష్టం. ఏంటంటే మన దగ్గర అంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే మనకి క్లైమేట్ చేంజెస్ ఎక్కువ డిఫరెన్స్ కనిపించదు అనమాట. సమ్మర్ సీజన్లో కూడా మరీ అంత హై ఉండదు, మరీ అంత చల్లగా ఉన్నప్పుడు మరీ అంత చల్లగా ఉండదు అనమాట. మనం చాలా అదృష్టవంతులు యాక్చువల్లీ. కానీ వేరే దేశాల్లో అట్లా కాదండి, బీభత్సంగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు నేనుండే పరిస్థితి అంటే ఇప్పుడు నేనుండే యువు స్టేట్లో అంటే యువు ప్రావిన్స్లో క్లైమేట్ మాత్రం ఎంత చేంజ్ ఉంటుంది అంటే నైట్ టైంలో ఆల్మోస్ట్ -10, -11, -12 పడిపోతూ ఉంటుంది. మార్నింగ్ టైంలో మాత్రం ఎప్పుడు చూసినా కానీ సింగిల్ డిజిట్లో కనిపిస్తామంట. అబౌట్ 2 degrees పైన కనబడదు మనకి యాక్చువల్లీ ఈ మంత్ మొత్తం. అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్, జనవరి వరకు అదే ఇష్యూ నడుస్తూ ఉంటుంది అనమాట. సో మన క్లైమేట్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే నేను ఏం చేస్తానంటే చూసినా కదా మీరు 1, 2, 3 అట్లా నేను లేయర్ల మీద లేయర్లు వేసుకున్నా కానీ బయటికి పోతే మాత్రం సంచులు ఉనికిపోతాయి అనమాట. సంచులు కపాలంకి వచ్చేస్తాయి. ఓకే, సో JN1 పరిస్థితి ఎట్లా ఉంది ఏం సంగతి అని చెప్పేసి అంటే ఇక్కడ మన న్యూస్ ఛానల్ ఇచ్చేంత హైప్ మటుకైతే ఇక్కడ ఎక్కడ కనబడట్లేదండి. సో హోప్ఫుల్లీ మీరైతే పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి లాస్ట్ టైం వచ్చిన కరోనా దెబ్బ తట్టుకోలేక తల్లడిపోయినట్టు చాలామంది ఉన్నారు అనమాట. యాక్చువల్లీ ఈవెన్ నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పర్సనే. చాలామంది ఫైనాన్షియలీ ప్రాబ్లమ్ వచ్చింది, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత హార్డ్గా డెవలప్ అయిపోయిందంటే మనం ఏ పర్టికులర్గా ఎటువంటి వైరస్ కన్నా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ అయితే చాలా ఈజీ. ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద చిన్న వేరియంట్ అండి. యాక్చువల్లీ లాస్ట్ ప్రీవియస్లో ఉన్న వైరస్ వేరియంట్స్లోనే ఇది కొంచెం మ్యూటేషన్ చెంది కొంచెం స్ట్రాంగ్ అయింది అంతే. కానీ మనకి అంత ఇంపాక్ట్ అయితే ఏం పడదు. ఎస్పెషల్లీ చెప్పారు మీరు ఒక్క కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇది చిన్న పిల్లల్లో చాలా మటుకు ఎఫెక్ట్ చూపిస్తా అని చెప్పేసి. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ ఉంటుందంటే యాక్చువల్లీ వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా బిల్డప్ అయి ఉండదు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతా ఉందన్నమాట. అంటే ఇన్ఫ్లుయెన్జా అలాగా వస్తుంది, కొంచెం కాఫ్, థ్రోట్ అట్లా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే పెద్దవాళ్ళకి ఆటోమేటిక్గా మీన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఇమ్యూనిటీ సిస్టమ్ని బ్రేక్ చేయలేకపోతుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో చిన్నపిల్లలు మాత్రమే కొంచెంగా ఎఫెక్ట్ అవుతున్నారు. మనం అంతగా బాధపడిపోయి అంతగా టెన్షన్ పడిపోయి మన న్యూస్ ఛానల్ని క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ వేసుకొని మరీ సావగొడుతున్నాం కదా జనాలని. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా నా వీడియోస్లో కంపల్సరీ నేను పాజిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. జనాలను భయపడి అంటే న్యూస్ ఛానల్ TRP రేటింగ్ గురించి బాధపడతారు కదా, అట్లాంటి పరిస్థితి నేను ఎప్పుడు క్రియేట్ చేయను అనమాట. ఓకే, ఈ న్యూస్ ఛానల్కి పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటే జనాలు చూడట్లేదు కదా, మనం ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు ఫీలింగ్లో ఏది పడితే అది బీజిఎం బ్యాక్గ్రౌండ్ లేసేసుకుంటూ ఫుల్ సబ్ టైటిల్స్లలో పెట్టేసుకొని టపా అని కూడా జనాలను బీభత్సంగా భయపడతా ఉన్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రెగ్యులర్ వీడియోస్ చూస్తుంటే నాకు అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ JN1 వైరస్ గురించి ఒక రేంజ్లో చెప్తా ఉన్నారు. అక్కడ చూస్తే సీన్ మాత్రం ఏం లేదనమాట. వాళ్ళు కప్పని చూపించి ఏది పెద్ద డైనోసార్ చూపించినట్టు ఫీలింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఓకే, న్యూస్ ఛానల్ సంగతి మనకు తెలిసిందే కదా. అక్కడ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. అక్కడ చూసేది ఏముండదు, మొత్తం గుడ్డి మీద ఈకలు వీకినట్టు ఉంటుంది సీను. సో నువ్వు ఎందుకంటే మాట్లాడుతూ చైనాలో అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అని చెప్పి. దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ ఏది మొదలైనా కానీ చైనా నుంచో మొదలవుతుంది. అది నా పెద్ద దౌర్భాగ్యం. ఓకే, ఇంకా పోయి నేను ఉండేది అదే కంట్రీలో కాబట్టి ప్రతి ఒక్కరు ఎట్లా ఫీల్ అయిపోతారంటే అదేదో నేనే పర్సనల్గా క్రియేట్ చేసి నేను తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతాను. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా రిలేటివ్స్లో
ఓకే, ఇప్పుడు నేను ఇండియాకి పోయిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ టైంలో ఉన్నప్పుడు నా రియాక్షన్స్ చూసినా కొంతమంది, ఎందుకంటే ప్రతి ఒక్క చుట్టాలలో భావాలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ వేసే సెటార్లో కొంచెం రకంగా ఉంటాయి అనమాట. ఏంటంటే ఒక రకమైన ఇన్సల్టింగ్ లాగా మాట్లాడుతూ ఉంటారు. సో హోప్ఫుల్లీ ఈసారి ఎట్లుంటుంది అనే సంగతి చూడాలన్నమాట పరిస్థితి. కాబట్టి మీరు అంత బంబేలెత్తేసి భయపడే అంత సీన్ ఏం లేదు. మన న్యూస్ ఛానల్ క్రియేట్ చేసినంత హైప్ మాత్రం ఇక్కడ ఎటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ అయితే చైనాలో స్టార్ట్ అయింది, కొంచెం న్యూస్ వచ్చింది బయటికి. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, నెదర్లాండ్స్లో, యూఎస్లో, ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్, ఈవెన్ మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో కొన్ని కేసెస్ మాత్రం వస్తాయండి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కంపల్సరీ అట్లాంటి కేసెస్ రావడం ఇట్స్ బేసిక్ కామన్ థింగ్. పాజిటివ్గా తీసుకునే వాళ్ళతో పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంత నెగిటివ్గా అంటే మన మైండ్ సెట్స్, అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే న్యూస్ ఛానల్స్ చూసి మైండ్ సెట్లు ఎంత నెగిటివ్ అయిపోయినాయంటే మనకి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అట్రాక్ట్ చేయదు. ఓకే, చాలామంది ఏమంటారంటే భయ్యా నువ్వు అన్ని తప్పు చెప్తావు, లాస్ట్ టైం కూడా అట్లనే చెప్పినావు. అది లాస్ట్ టైం నేను చూసినప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది భయ్యా. నేను క్లియర్గా చెప్పినా, నేను ఇట్లాంటి ఇష్యూ ఈ పర్టికులర్ ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే వేరియంట్ చాలా హ్యూజ్గా స్ప్రెడ్ అవుతుంది మన ఇండియాలో ఎస్పెషల్లీ. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు కాబట్టి మన దగ్గర ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ డెత్స్ ఉంటాయని మరి కూడా నేను చెప్పాను అనమాట సెకండ్ వేవ్ వచ్చినప్పుడు. సో చాలామంది పట్టించుకోలేదు, అంతా నువ్వు అబద్ధం చెప్పిన అది అని చెప్పేసి అంటారు అన్నమాట. ఎందుకంటే నిజాలు చెప్పేటప్పుడు ఎప్పుడన్నా కానీ నిష్ఠూరకంగానే చూస్తారు మన జనాలు, ఎస్పెషల్లీ చెప్పాలంటే. కాబట్టి ఈ పర్టికులర్ వేరియంట్ గురించి మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. చైనా ఎండాకాలం ఆటోమేటిక్గా రాగానే మనకు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి అన్నమాట. అంతే కదా, చలికాలం పోతే ఎండాకాలం వచ్చేస్తుంది, ఎండాకాలం రాగానే ఇట్లాంటి క్రిములు కీటకాలన్నీ టుస్సను కాలిపోతాయి అన్నమాట ఎండలో. ఓకే అండి, సో హోప్ఫుల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటా కదా. మనకు ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఎటువంటిది మన ఇండియాకి అయితే రావు. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో అయితే మనకి మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.